ఈరోజు టాపిక్ వచ్చేసి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా కార్డు సంబంధించి ప్రీవియస్లో నేను ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి. సో మన యొక్క ఆరోగ్యశ్రీ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే అప్డేట్ చేసుకుంటే అప్డేట్ అవుతుందా లేదని చెప్పేసి నేను ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో మనకి అప్డేట్ అయితే అవ్వడం జరిగిందండి. 24 hours కల్లా మనకి అప్డేట్ అవ్వడం జరిగింది. సో ఆ ప్రాసెస్ అన్ని మొత్తం ఈ వీడియోలో మీకు మరొకసారి అప్డేట్ అయిందా లేదని చెప్పేసి కూడా మీకు చూపిస్తాను. సో ప్రధానంగా ఎవరైతే ఆరోగ్యశ్రీ కార్డులో తప్పులు ఉంటాయో వెంటనే గ్రామ సచివాలయంలో మీరు వెళ్ళి అప్డేట్ చేసుకోవచ్చు. వాటికి కావాల్సిన డాక్యుమెంట్ ఎవరికైతే ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి తప్పులు ఉన్నాయో వారి యొక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి జిరాక్స్, అలాగే వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, అలాగే ఫ్యామిలీ ఫోటో తీసుకొని వెళ్తే అక్కడ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. 24 hours కల్లా మీకు మొబైల్ నెంబర్ లింక్ లేకపోయినా, అలాగే ఫ్యామిలీలో ఏమైనా పేర్లు తప్పున్నా, అలాగే జెండర్ తప్పున్నా, అలాగే రిలేషన్ తప్పున్నా కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు అండి. ఈ ప్రాసెస్ అయితే మనకి అప్డేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం ఏపీ ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు, అలాగే కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా ఎటువంటి ఆప్షన్ లేదు. ఇప్పుడు ప్రధానంగా నేను రీసెంట్గా 2 days బ్యాక్ అనేది నాకు నా యొక్క ఫ్యామిలీలో మొబైల్ నెంబర్ 2 members అనేది లేదు, అలాగే రిలేషన్షిప్ అనేది లేదండి. సో నేను చెక్ చేయడం జరిగింది. చెక్ చేసిన తర్వాత ఫర్దర్గా నేను అప్డేట్ చేయడం జరిగింది. అప్డేట్ చేసిన 24 hours కల్లా మనకి ఇక్కడ అప్డేట్ అవ్వడం జరిగింది. అది కూడా మీకు చూపిస్తాను అప్డేట్ అయిందా లేదని చెప్పేసి క్లియర్గా మీకు లైవ్ విత్ ప్రూఫ్తో మీకు చూపిస్తానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆరోగ్యశ్రీ సంబంధించి కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అలాగే మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వండి. సో ఆరోగ్యశ్రీ సంబంధించి డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ లేదండి. ఓన్లీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు ఆరోగ్యశ్రీ కార్డులో తప్పు ఉంటే సెర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను. మరెందుకు లేట్ చేయడం టాపిక్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నేను గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఏపీసీ పోర్టల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఏదైతే మనం అప్లికేషన్ చేశామో ఆ అప్లికేషన్ అనేది మనకి అప్రూవల్ అయిందా లేదని చెప్పేసి వ్యూ ట్రాన్సాక్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సచివాలయంలో ఏ అప్లికేషన్ అయితే చేసినా అవన్నీ మనకి రావడం జరుగుతుంది. సో నేను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా కార్డు అనేది అప్డేట్ చేయడం జరిగిందండి. సో మీకు ఇప్పుడు చూపిస్తాను అప్డేట్ ఏమేమి చేశానని చెప్పేసి. ఒకవేళ వీడియో చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఐకార్డ్ ఇస్తాను, చెక్ చేసుకోండి. సో చూడండి ఇక్కడ మనకి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా కార్డు అని చెప్పేసింది కదా, ఇక్కడ మనకి యూ స్టేటస్ అని చెప్పేసింది కదా. సో ఇక్కడ మనకి యూ స్టేటస్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి అప్రూవల్ అయిందని చెప్పేసి రావడంతో ఇక్కడ మనకి అప్రూవల్ అయితే అవ్వడం జరిగిందండి. సో మనకి ఎన్టీఆర్ విద్యా సేవా కార్డు అనేది అప్రూవల్ అవ్వడం జరిగింది. సో అంటే మన ఇచ్చిన డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయడం జరిగింది గవర్నమెంట్. ఇప్పుడు మనకి ప్రివ్యూ మీద ఒకసారి క్లిక్ చేస్తాను. ఇక్కడ కూడా క్లిక్ చేసిన కూడా మనకి ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్ మీద క్లిక్ చేసినా కూడా మనకి SLA 24 అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి ప్రివ్యూ మీద క్లిక్ చేస్తాను, ఏమేమి అప్డేట్ చేస్తానని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తాను. సో అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో చూడండి ఇక్కడ మనకి రిలేషన్ అనేది లేదు, రిలేషన్ ఎంటర్ చేయడం జరిగింది. అలాగే మొబైల్ నెంబర్ లేదు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి డీటెయిల్స్ మొత్తం ఇచ్చి ఇక్కడ ఫోటోని అప్లోడ్ చేసి మనం సబ్మిట్ చేస్తే 24 hours కల్లా మన యొక్క ఇచ్చినటువంటి డీటెయిల్స్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ 2 members అయితే మొబైల్ నెంబర్ లింక్ లేదండి. సో మొబైల్ నెంబర్ అనేది లింక్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ రిలేషన్ కూడా లేకుండా రిలేషన్ అనేది ఇవ్వడం, అలాగే తెలుగులో పేర్లు అనేది లేకుండా తెలుగులో పేర్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము మరొకసారి బ్యాక్ వచ్చేసి ఏపీసీ పోర్టల్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి. ఇక్కడ క్లిక్ చేసినట్టు 3 options వస్తాయండి. ఫస్ట్ వన్ మనకి ఆరోగ్యశ్రీ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే కన్నా మనం అప్డేట్ చేసుకోవడానికి. సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఆరోగ్యశ్రీ కార్డులో ఎంతమంది ఉన్నారని చెప్పేసి స్టేటస్ చెక్ చేసుకోవడానికి. సో నేను ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నాను. సో చెక్ చేసి మరొకసారి డీటెయిల్స్ అనేది మొత్తం ఇక్కడ ఫిల్ చేస్తున్నాను అండి. సో ఫిల్ చేసి ఇక్కడ మనకి అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ ఎవరైతే ఆరోగ్యశ్రీ కార్డు తప్పు ఉందో వాళ్ళు ఈ విధంగా అయితే మనం డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకోవాలి. సో ఎంటర్ చేసుకొని ఇక్కడ కంట్రీ మీద క్లిక్ చేసిన వెంటనే ఆరోగ్యశ్రీ నెంబర్ అనేది ఇక్కడ మనం UHID నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో కంట్రీ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి UHID నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి అప్డేట్ అయిందా లేదని చెప్పేసి చూపిస్తుంది. సో చూడండి ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అప్డేట్ అవ్వడం, రిలేషన్షిప్ అనేది అప్డేట్ అవ్వడం. సో తెలుగులో అనేది మనకి కార్డు తీసుకున్నప్పుడు మనకి ఇంగ్లీష్లో తెలుగులో రెండులో పేరు రావడం జరుగుతుంది. ఇదండి ఈ వీడియోలో అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.